सद्गुरुपरमात्मने नमः। गजाननं भूतगणादिसेवितम् कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणम् नमामि विघ्नेश्वरपादपङ्कजम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोत्पदम् मन्त्रमूलं गुरोर्वाक्यम् मोक्षमूलं गुरो कृपा। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। आपदामपकर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। व्याख्यामुद्रिकया लसत्करतलं सद्योगपीठस्थितम् वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पाथोरुहाङ्गद्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ప్రాణికోట్ల ఉపాధుల కంటే విలక్షణమై సచ్చిదానంద రూపము చేత వెలుగొందుచున్నటువంటి స్వయం ప్రకాశ ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత ప్రథమ అధ్యాయము అర్జున విషాద యోగం. ఇరుపక్షాల యొక్క సైన్యము
యుద్ధానికి సన్నద్ధమై ఉంది. కాసేపట్లో యుద్ధం ప్రారంభం కానుంది. అంతలో దుర్యోధనుడు ద్రోణాచార్యుని దగ్గరకు వచ్చి తన సైన్యంలో ఉన్నటువంటి మరియు పాండవ సైన్యంలో ఉన్నటువంటి వీరులను గురించి విశ్లేషణ చేస్తూ పరిచయం చేసి చెప్పినాడు. ఆ తర్వాత ద్రోణాచార్యుడు దుర్యోధనుని యొక్క పలుకుల మేరకు అతనిలో ఏ విధమైనటువంటి స్పందన రాలేదు, పెదవి కూడా కదపలేదు. అప్పుడు భీష్మ పితామహుడు అది గమనించి దుర్యోధనునికి హర్షమును చేకూర్చుటకై తాను శంఖాన్ని పూరించాడు. తస్య సంజనయన్ హర్షన్ కురువృద్ధ పితామహ. ఆ తర్వాత భీష్మాచార్యుడు ఎప్పుడైతే శంఖాన్ని పూరించాడో అప్పుడు ఇక మిగతా సైన్యంలో ఉన్నటువంటి వీరులందరూ కూడా వారి వారి శంఖాలను పూరించారు. మరి వారి వారి వాద్య విశేషాలన్నింటిని కూడా వాయించారు. తతశంకాశ్చ భేర్యశ్చ పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్ద స్తుములో భవత్ అని ఈ విధంగా కౌరవ సైన్యంలో శంఖాలు పూరించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు పాండవ పక్షంలో శంఖాలను పూరించనున్నారు. శ్లోకం చదవండి. తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవాశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. తతః అంటే అటు పిమ్మట తరువాత శ్వేతైహి అంటే తెల్లనైనటువంటి, హయైహి అంటే గుర్రముల చేత, యుక్తే అంటే కూర్చబడిన, అంటే తెల్లని గుర్రాలు ఏ రథానికైతే జోడించబడినాయో అటువంటి మహతి స్యందనే గొప్పనైనటువంటి రథం నందు ఉన్నటువంటి స్థితవు అంటే ఉన్నటువంటి మాధవ, మాధవుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ, చ మరియు పాండవ అంటే పాండవుడు అంటే ఎవరిక్కడ అంటే అర్జునుడు అనమాట. అర్జునుడు అంటే ఒకవైపు శ్రీకృష్ణ పరమాత్మ సారథిగా ఉన్నాడు, మరి అర్జునుడు రథికుడుగా ఉన్నాడు. ఈ ఇద్దరు కూడా దివ్యౌ శంఖౌ ప్రదద్మతు దివ్యమైనటువంటి శంఖాలను పూరించారు అంటున్నాడు. ఇక్కడ ఒక్కొక్క శబ్దం చాలా మహత్తరమైనటువంటిది ఉన్నది. అదంతా కూడా చక్కగా మనకు శ్రీ రామకృష్ణానంద స్వాముల వారు తెలియజేస్తూ ఉన్నారు. సంజయుడు ధృతరాష్ట్రంతో అంటున్నాడు, కౌరవ సేనలోని కోలాహలాన్ని చూసిన తర్వాత తెల్లని గుర్రాలతో పూంచిన మహారథంపై అధిష్ఠించి ఉన్నటువంటి శ్రీకృష్ణార్జునులు తమ దివ్య శంఖాలను ఉద్ఘటంగా పూరించారు అని. అర్జునుని రథము అందరి రథం వంటి సామాన్య రథం కాదు. దాని యొక్క గొప్పతనాన్ని నిరూపించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి అంటాడు. కాండవ దహన కాలంలో అగ్నిదేవుడు ప్రసన్నుడయ్యి ఆ రథాన్ని అర్జునుల వారికి ఇచ్చారు. అందుకని అది దేవుని ద్వారా ఇవ్వబడినందువలన దివ్యమైనటువంటి రథం. అగ్నిదేవుడు ఇచ్చాడు కాబట్టి, దేవతల ద్వారా ప్రాప్తమైంది కాబట్టి అది దివ్యమైనటువంటి రథము. అశ్వములు కూడా దేవతాశ్వములు 4 గుర్రాలు ఉన్నాయి ఇక్కడ. అవి ఎలా ఉన్నాయి? తెల్లగా ఉన్నాయన్నమాట. ఈ తెలుపుతనము అనేది సాత్విక గుణానికి నిదర్శనం. 4 గుర్రాలు అనేవి 4 వేదాలు. మనకు ఈ సంసారము అనేటువంటి రథాన్ని నడపడానికి, మన జీవన నిర్వహణం చేయడానికి, మన యొక్క కర్తవ్య అకర్తవ్య ధర్మ అధర్మ మంచి చెడ్డ ఇవన్నీ కూడా బోధించడానికి మనకు పరమ ప్రమాణములు ఎవరు అనంటే వేదం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం అనంటూ మనకు 16వ అధ్యాయం చివరిలో భగవంతుడే చెప్తాడు. మనం ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో మనకు ప్రమాణం ఎవరు అనంటే శాస్త్రం. శాస్త్రం అంటే దేనికంటారు అంటే ప్రవృత్తిర్వా నివృత్తిర్వా నిత్యేన కృతకేనవా పురుషం ఏనోపదిశ్యేత తత్శాస్త్రమభిధీయతే అనంటూ పూర్వమీమాంసాకారులు వార్తికారులైనటువంటి కుమారుల భట్టు గారు వారి యొక్క శ్లోక వార్తికంలో చెప్తారు.
ప్రవృత్తిర్వా నివృత్తిర్వా. జీవులు కొందరికి ఇహలోక సంబంధమైన లేదా పరలోక సంబంధమైనటువంటి భోగాల యొక్క అపేక్ష ఉంటుంది. వీరు ప్రవృత్తి మార్గంలో ఉన్నవారు అని తెలుసుకోవాలి. వారి కోసము ప్రవృత్తి మార్గాన్ని బోధించింది శాస్త్రం. ఎవరు? వేదం. మనకు శాస్త్రం అంటే వేదమే. అంటే ఉదాహరణ తెలుసుకోండి, ఒకరికి సంతానం లేదనుకోండి, వారికి సంతానం కావాలని ఇచ్చ ఉంది, మరి వారు ఏమి చేస్తే సంతానం కలుగుతుంది అని అంటే శాస్త్రంలోనే విధానం చేయబడింది. పుత్రకామేష్టి యాగం చేసినట్లయితే సంతానం ప్రాప్తమవుతుంది. దానికి ఉదాహరణ కూడా మనకు దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసినందువల్లనే కదా అతనికి 4 సంతానం ప్రాప్తమైనారు. ఎవరికైతే ధనము కావాలి అనేటువంటి అపేక్ష ఉందనుకోండి, అప్పుడు వాయవ్యం శ్వేతమాలాభేత భూతి కామః అని అంటూ శాస్త్రం చెప్పింది. ఎవరికైతే ధనం కావాలో వారు వాయవ్య యాగాన్ని చెయ్యాలి అని. ఎవరికైతే ఇంద్రియాలు పటుత్వంగా ఉండాలి అని ఇచ్చ ఉందనుకో, దానికి ఏమైనా ఉపాయం ఉందా శాస్త్రంలో అంటే ఇంద్రియ కామః దద్నా జుహోతి. ఎవరికైతే ఇంద్రియాలు పటుత్వంగా ఉండాలని కోరిక ఉందో వారు దధి చేత అంటే పెరుగు చేత యాగం చెయ్యాలి. ఎవరికైతే పరలోక సంబంధమైన భోగాలంటే స్వర్గం పోవాలనేటువంటి ఇచ్చ ఉందనుకో, అప్పుడు స్వర్గకామో యజేత దర్శపూర్ణమాసాభ్యాం. దర్శపూర్ణమాస యాగం చేసినట్లయితే వారు స్వర్గాన్ని పొందుతారు. లేదా సోమేన యజేత స్వర్గకామః. స్వర్గాన్ని కోరువాడు సోమయాగం చేయాలి అని ఈ విధంగా ప్రవృత్తి మార్గాన్ని బోధించింది. ఎవరికైతే ఈ లోక సంబంధమైన లేదా పరలోక సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి ఉందో, భోగాల పట్ల ఆసక్తి ఉందో, వాటిని పొందాలనుకుంటున్నారో వారికి ఈ విధమైనటువంటి ప్రవృత్తి మార్గాన్ని బోధించింది శాస్త్రం, వేదమే. ఇక కొందరు విరక్త పురుషులు ఉంటారు, వారు తెలుసుకున్నారు. ఎందుకనంటే లోకాల్లో ఉన్నటువంటి భోగాలన్నీ కూడా నశ్వరములే. స్వర్గం పోతే కూడా స్వర్గభోగాలు కూడా నశ్వరములే. స్వర్గం పోతే ఎంతవరకు ఉంటావు? ఇప్పుడు మీరందరూ కూడా తీర్థయాత్రలకంటూ ఒక బస్సు తీసుకొని చార్ధామ్ వెళ్ళారనుకోండి, అప్పుడు మీ దగ్గర డబ్బులు ఎంతవరకు ఉంటాయో అంతవరకే తిరగగలరు. అక్కడ క్షేత్రాలు డబ్బులు కొంచెం దగ్గర పడుతున్నాయి అనుకోండి, మళ్ళీ మన గమ్యస్థానానికి చేరే వరకు సరిపోయాన్ని ఉన్నాయి పైసలు. అప్పుడు ఏం చేస్తారు? మీరు తిరుగు ప్రయాణం చేస్తారు. ముందుకెళ్తారా? ముందుకెళ్తే ఖర్చులు సరిపోవు అని వెనుదిరిగి వచ్చేస్తారు. అంటే మీ దగ్గర డబ్బులు ఎంతవరకు ఉంటాయో అంతవరకు మాత్రమే ప్రయాణం చేయగలుగుతారు, ఆ పైన తిరిగి వచ్చేస్తారు. అట్లా మనం స్వర్గం పోతే కూడా మనం చేసుకున్నటువంటి పుణ్యం ఎంతవరకు ఉంటుందో ఆ పుణ్యం ఉన్నంత వరకే ఆ స్వర్గంలో ఉండగలుగుతాడు. పుణ్యం ఒడిసిందా ఆ దేవతలు మిమ్మల్ని ఉంచుకోరు. అక్కడ ఏం చేస్తారంటే మన ముఖము భూలోకం వైపుకు తింపి నిలబెడతారట. నిలబెట్టి అక్క వెనుక నుంచి ఒక తన్ను అంతా వచ్చి భూమి మీద పడతాం. ఉండడానికి అవకాశం లేదు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. భగవద్గీత చెప్తుందా లేదా? 9వ అధ్యాయంలో క్షీణము అయిందా పుణ్యము, ఇక స్వర్గభోగాల ఆశ లేదు, మళ్ళీ మర్త్యలోకం అంటే మనుష్యలోకానికి మళ్ళీ రావాల్సిందే. మరి ఏం లాభం అంటే పునరాగమనం కలిగినటువంటి లోకలోకాంతల ప్రాప్తి కూడా మనకేమీ ప్రయోజనం లేదు. అందువల్ల ఈ విరక్తులైనటువంటి పురుషులందరూ కూడా బాగా విచారం చేసినారు. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి అకృత కృతేనా. సకల లోకాల అన్నిటిని కూడా బాగా విచారం చేశారు. ఆ లోకాల్లో ఉన్నటువంటి భోగాలను, ఇక్కడ ఈ భూలోకంలో ఉన్నటువంటి భోగాలను అన్నిటినీ బాగా విచారం చేస్తే చివరికి తేలింది ఏమిటి అంటే అనిత్యం అసుఖం లోకం. ఈ లోకాలన్నీ కూడా అనిత్యములే. తత్ యథా ఇహ కర్మచితో లోక క్షీయతే ఏవమేవాముత్ర పుణ్యచితో లోక అపి క్షీయతే. చాందోగ్యోపనిషత్తు చెప్తుంది మనకు ఏ విధంగా కృషి వాణిజ్యాల ద్వారా మనకు ప్రాప్తమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ధాన్యము కానీ ధనము కానీ కాలాంతరంలో అది నశించిపోతుంది. ఇది మనకు అనుభవం ఉందా లేదా? ధాన్యం పండించాడనుకో, అది కాస్త నువ్వు ఎంతెంత అనుభవిస్తూ ఉంటే, ఎంతెంత ఉపభోగం చేస్తూ ఉంటే
అంతంత అది తరిగిపోతుందా లేదా, నశించిపోతుందా లేదా. అట్లే ధనం కూడా నువ్వు ఎంతెంత ఖర్చు పెడుతుంటే అది తరిగిపోతుంది, నశించిపోతుంది. ఏ విధంగా ఈ లోకంలో ఉన్నటువంటి ధనధాన్యాది భోగాలన్నీ కూడా నశించిపోయేవే ఉన్నాయో ఇవి కూడా కర్మసాధ్యములే కాబట్టి అవి నాశనం అవుతాయి. అదేవిధంగా ఈ యజ్ఞయాగాది కర్మల చేత ప్రాప్తమైనటువంటి పరలోక సంబంధమైన స్వర్గాది లోకాలకు సంబంధమైనటువంటి భోగాలు కూడా నశ్వరములే, అవి కూడా నశించిపోతాయి అని విరక్త పురుషుడు బాగా విచారం చేసి నాస్తి అకృత కృతేనా, నిత్యమైనటువంటి మోక్షము, శాశ్వతమైనటువంటి పరమశాంతి ఏదైతే ఉందో అది మనకు కర్మల ద్వారా ప్రాప్తమయ్యేది కాదు. ఆ పరమశాంతి లోకలోకాంతరాల్లో లేదు. మరి ఎక్కడుంది? దాన్ని అన్వేషణ చేయాలి. ఇప్పుడు దానికోసం వారు ఏం చేస్తారంటే తద్విజ్ఞానార్థం సహ గురుమేవ అభిగచ్చేత్. ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుంటేనే కానీ ఆ పరమశాంతి ప్రాప్తమవుతుంది మనకు. అందువల్ల ఆ పరబ్రహ్మ తత్వం ఏమిటో అది తెలుసుకోవాలి. తద్విజ్ఞానార్థం, తద్ అంటే పరమాత్మ, తదితి సర్వనామ సర్వంచ బ్రహ్మ, బ్రహ్మణ యథాత్మ. ఆ బ్రహ్మం యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటేనే కానీ మనకు పరమశాంతి. ఈ భోగభాగ్యాలతో పరమశాంతి లేదు, లోకలోకాంతరాలతో పరమశాంతి లేదు. లేదా కదాచిత్ సగుణ సాక్షాత్కారమైనప్పటికీ కూడా పరమశాంతి లేదు. మరి ఎప్పుడు అంటే నిర్గుణ నిరాకారమైనటువంటి శుద్ధ చైతన్యం ప్రత్యేక భిన్న పరమాత్మ ఏదైతే ఉందో అది మనందరి యొక్క స్వరూపం. ఆ స్వరూపాన్ని తెలుసుకొని ఆ స్వరూపంలో ప్రతిష్ఠితమైనప్పుడే మనకు ఆ పరమశాంతి. అందుకని తద్విజ్ఞానార్థం, అది తెలుసుకోవడానికి సహా అంటే అధికారి పురుషుడు, అవిరక్త పురుషుడు గురుం ఏవ అభిగచ్చే, గురువునే శరణాగతి అయ్యి వెళుతాడు. ఇది నివృత్తి మార్గం అన్నమాట. జ్ఞాన మార్గము, నివృత్తి మార్గము, కర్మ మార్గము, ప్రవృత్తి మార్గము. ఈ రెండు మార్గాలను బోధించింది ఎవరు? శాస్త్రం. అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని చెప్పినాడు. అందుకని మనకు శాస్త్రమే ప్రమాణం ఉంది. కాబట్టి ఈ 4 గుర్రాలు ఏవైతే ఉన్నాయో 4 వేదాలు అని మనం తెలుసుకోవాలి. ఆ 4 వేదాలను మనం సదుపయోగం చేసుకున్నట్లయితే మనం చక్కగా మన గమ్యాన్ని అంటే మన మోక్షాన్ని తెలుసుకొని మోక్షంలో మనం స్థితులమైపోతాం, మోక్ష స్వరూపులమైపోతాం. ఇక అర్జునుని యొక్క ధ్వజంపై హనుమంతుడు ఉన్నాడు కదా. అప్పుడు కాండవ వనంలో వాళ్ళు వనవాసం చేస్తున్నప్పుడు మనం మొన్న తెలుసుకున్నాం కదా, ద్రౌపదీదేవి పారిజాత పుష్పాన్ని తీసుకురమ్మని భీముని పంపించింది కదా. ఆ పుష్పం కోసము భీముడు వెళ్ళినప్పుడు ఆంజనేయుడు అడ్డుగా తన యొక్క ఏదైతే వాలం ఉన్నదో, తోక ఉన్నదో దాన్ని అడ్డుగా పెట్టి కూర్చున్నాడు. అప్పుడు వారిద్దరికి సంవాదం అయింది. ఆ తోకను లేపమని ఆయన అంటాడు, భీమునికి సామర్థ్యం లేకపోయింది. అప్పుడు స్వామీజీ మీ అసలైన రూపం చూపించి మమ్మల్ని ధన్యం చేయండి అని ఎప్పుడైతే భీముడు ఆ ఆంజనేయుని ప్రార్థించాడో, ఎందుకంటే అప్పుడు ఆంజనేయుడు అంటే ఆంజనేయుని రూపంలో లేడు, ఏదో ముదుసలి కోతిలాగా ఉన్నాడు అంతే. అప్పుడు నిజ దర్శనం ఇచ్చి అప్పుడు ఇద్దరు పరస్పరము, ఇద్దరు అన్నదమ్ములే కదా, వాయుపుత్రులే కదా. అప్పుడు వారి సంబంధాన్ని గుర్తించి ఇక ఆ పైన ఆంజనేయుని యొక్క ఆశీర్వాదం తీసుకొని వెళ్ళడానికి ముందు భీముడు ఆంజనేయుడిని ఒక వరం అడిగినాడు. ఎందుకంటే ముందే తెలుసు, భీమునికి కూడా తెలుసు, ఎందుకంటే కౌరవులు ఏదో మంచి మాటతో మా రాజ్యాన్ని అయితే ఇచ్చేవారు కాదు. ఎందుకంటే వాళ్ళు దుర్మార్గులు ఉన్నారు, కౌరవులు దుర్యోధనాదులు, ఎలాగో యుద్ధం జరగాల్సిందే ఉంటుంది. అందుకని హే ఆంజనేయ, మీరు యుద్ధరంగంలో మాకు సహాయంగా ఉండాలి అని అంటే తథాస్తు అన్నాడు. అప్పుడు ఆంజనేయుడు ఆ వరం ఇచ్చినందుకు, ఆశ్వాసనం ఇచ్చినందుకు, ఆశీర్వాదం ఇచ్చినందుకు ఆంజనేయుడు అర్జునుల వారి యొక్క ధ్వజం నందు వచ్చి ఉన్నాడనమాట. యుద్ధరంగంలో ఎన్నో అస్త్రాలను కూడా ఆంజనేయుడు ప్రతిఘటించాడు. అనేకమైన దివ్యాస్త్రాలను కూడా ప్రయోగం చేసినాడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు మొదలైన వాళ్ళు. అయినా కానీ వాటిని అన్నింటినీ కూడా దిగమిగినాడు ఎవరు? ఆంజనేయుడు. ఇక చేతిలో గాంధీవం ఉంది అర్జునునికి.
ఇక అతని పేరు విజయుడు. ఇక సారథి ఎవరు అంటే కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్తున్నాడు. సాక్షాత్ భగవంతుడే అతని రథానికి సారథిగా ఉన్నాడు. ఎప్పుడైతే భగవంతుడే బండిని నడిపించేవాడై కూర్చున్నాడో ఇంకా ఏమైనా చింత ఉంటుందా చెప్పండి మనకు? భగవంతుని ముందు పెట్టుకొని అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు. అట్లా మనం కూడా ప్రతిరోజు యుద్ధం చేస్తూనే ఉన్నాం కదా. సంసారంలో అన్ని ఇక్కట్లు, బాధలు, ఆపదలు, కష్టాలు వస్తున్నాయా లేదా? మరి యుద్ధం చేస్తున్నారా లేదా? రోగాలు వస్తున్నాయి, నొప్పులు వస్తున్నాయి, అతిథులు వస్తున్నారు, మున్సిపాలిటీ బిల్లు, కరెంటు బిల్లు కట్టాలి, కట్టకపోతే బయటకు వెళ్ళగొడతారు, లేకపోతే కట్ చేస్తారు కరెంటు కదా. ఇవన్నీ ఏంటి ఇబ్బందులైనా కాదా? నెలసరికి మనం కరెంటు బిల్లు కట్టకపోతే వాడు వస్తాడు, కట్ చేస్తాడు అంతే. మున్సిపాలిటీ బిల్లు కట్టకపోతే వాడు వస్తాడు, మళ్ళీ ట్యాప్ కట్ చేస్తాడు వాడు. ఇన్ని ఇబ్బందులు ఉంటాయి. ఒకవైపు బంధువులతో ఇబ్బంది. బంధువులు అంటే ఎవరు? రాబంధువులే, ఇంకెవరో కాదు. మాంసం తినేటువంటి పక్షులు, పెద్ద పక్షులు ఉంటాయి కదా, భోజగద్దలు అంటారు, రాబంధువులు అంటారు. ఒక్కొక్కటి 30-40 కిలోలు ఉంటాయి పెద్దగా. పచ్చి మాంసాన్ని పీక్కు తింటాయి. అట్లా బంధువులు కూడా మనల్ని పీక్కు తింటారనమాట. కొంచెం పచ్చగా ఉంటే సరిపోతాయి, ఇక అయిపోయి వస్తారు. ఇక చేతుల బెల్లం ఉన్నంత వరకే కాకి బలగమంట, అంతే కదా. నువ్వు కొంచెం పచ్చగా ఉన్నావనుకో ఇక అందరూ వస్తారు, బంధువులందరూ, నాకు కొంచెం సహాయం చేయవా, నాకు కొంచెం సహాయం చేయవా అని. ఒకవేళ సహాయం చేయలేదనుకో ఇక పొడిచిపోతారు, ఈగల్లాగా కుట్టిపోతారు వాళ్ళు, అంతే కదా. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. మనం రోజు యుద్ధమే చేస్తున్నాం. అందుకని మరి ఈ యుద్ధంలో మరి ఏం చేయాలి మనము అంటే భగవంతుని ముందు పెట్టుకోవాలి. ఏ విధంగా అర్జునుడు భగవంతుని ముందు పెట్టుకొని రథాన్ని నడిపిస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు, అట్లా మన జీవన రథాన్ని భగవంతుని ముందు పెట్టుకొని నడిపించాలి. తెలిసిందా? ఇంకా ఆధ్యాత్మిక దృష్టితో కనుక చూసినట్లయితే ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ ఇంద్రియాణి హయానాహు విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియమనోయుక్తం భక్త్యాహుర్మనీషిణః. కఠోపనిషత్తు మనకు చెప్తుంది మన ఆత్మ అంటే మనకంటే వేరుగా ఉందన్నమాట కదా. మన ఇల్లు అంటామా లేదా? మన ఇల్లు అన్నప్పుడు మనకంటే వేరుగా ఉందా లేదా? ఇల్లే మనమా? ఇల్లే మనమైతే ఈడడానికి ఇల్లు మొత్తం రావాలి కదిలి. ఇల్లే మనమా? కాదు కదా. ఇల్లు కంటే మనం వేరుగానే ఉన్నాం. మరి ఇల్లు ఎవరిది? మనది. మన అన్నప్పుడు అది మనకంటే వేరుగానే ఉంటుంది అని అర్థత సిద్ధమవుతుంది. ఇది అందరికి అనుభవం ఉందా లేదా? మన ఇల్లు లేదా నా ఇల్లు అన్నావు అనుకో, అప్పుడు ఇల్లు కంటే నువ్వు వేరుగా ఉన్నావా లేదా? ఎవరు సపోర్ట్ చేస్తలేరు. నేను చెప్పేది అర్థమవుతుందా లేదా? ఇంతకు ఇల్లు కంటే వేరే ఉన్నావా లేదా? నువ్వు వేరుగా ఉన్నావు కదా. అట్లా నా ఆత్మ అన్నావు అనుకో, అప్పుడు ఆత్మ నాకంటే ఏమైంది? వేరుగానే ఉంది. వేరుగానే ఉందా ఆత్మ? ఆత్మ అంటేనే నువ్వు కదా. స్వయంగా ఆత్మ అంటే ఎవరో కాదు, స్వయంగా నీవే. అందుకని నీవు రథికుడవు. ఈ శరీరం అనేది రథం. ఈ రథంలో నువ్వు ప్రయాణం చేసేటువంటి రథికుడవు. మరి దీనికి సారథి ఎవరు అంటే బుద్ధిం తు సారథిం విద్ధి. బుద్ధి అనేది సారథి ఉన్నది. అయితే ఆ సారథి అనేటువంటి బుద్ధి సద్బుద్ధి కనుక ఉన్నట్లయితే సన్మార్గంలో నడిపిస్తుంది. దుర్బుద్ధి కనుక ఉన్నట్లయితే దుర్యోధనాలకు ఉన్నట్లు అది చెడు మార్గంలో నడిపిస్తుంది. అందుకని సారథి మంచివాడు ఉండాలి. డ్రైవర్ మంచివాడు ఉండాలి. లేకపోతే వాడు ఎక్కడైనా తీసుకుపోయి గోతిలో పడేస్తే వాడు పెగ్గేసిండు అనుకో, అప్పుడు ఏమవుతుంది గాడి సంగతి? గోవిందా, అంతేనా లేదా? అందుకని అట్లాంటి దురలవాట్లు ఉన్నటువంటి వాళ్ళని డ్రైవర్లుగా పెట్టుకోరు. తెలిసినటువంటి యజమాని అయితే పెట్టుకుంటారా? ఇదంతా ఎందుకు వచ్చిన గొడవలే అని ఇక యజమానులే డ్రైవింగ్ చేస్తున్నారు ఇప్పుడు. ఇక మనది మనం చేసుకుంటే ఒడిసిపోతుంది అని. కానీ డ్రైవరు ఎట్లా ఉండాలంటే మంచివాడే ఉండాలి.
ఏ విధంగా భగవంతుడు అర్జునుడి యొక్క రథానికి సారథిగా ఉన్నాడో, డ్రైవర్గా ఉన్నాడో, అట్లా మన జీవన రథం, మన శరీరం అనే రథానికి సద్బుద్ధి అనేటువంటి సారథిని పెట్టుకోవాలి, దుర్బుద్ధిని పెట్టుకోవాలి. ఇక ఈ రథానికి కట్టబడినటువంటి గుర్రాలు ఏవి? అక్కడైతే 4 గుర్రాలు చెప్పుకున్నాం కథా ప్రసంగంలో. అర్జునుడి యొక్క రథానికి 4 గుర్రాలు, తెల్ల గుర్రాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మన రథానికి గుర్రాలు ఏవి అంటే ఇంద్రియాలు. ఆయనకు 4 ఉన్నాయి కానీ మనకు 10 ఉన్నాయి ఇంద్రియాలు, గుర్రాలు 10 గుర్రాలు ఉన్నాయి. ఆయన కంటే మనమే గొప్పలు కదా. ఆయనకు 4 గుర్రాలు, మనకు 10 గుర్రాలు ఉన్నాయి కదా. కానీ ఏమవుతుందో తెలియదు, 10 గుర్రాలు ఏది ఎక్కడ గుంజుకపోతుందో తెలియదు కదా. రూప విషయం చూడడానికి నేత్రేంద్రియం ఇటువైపు లాగుతుంది, శ్రవణం మంచి శ్రావ్యమైన గానం వినడానికి శ్రవణేంద్రియం ఇటువైపు లాగుతుంది. ఈ స్పర్శేంద్రియము మంచి మెత్తనైనటి పరుపుల మీద హాయిగా పడుకోవాలని అదేమో పడక వైపు లాగుతుంది, పడుకుందాం పదా అని. ఇక రసనేంద్రియమో కమ్మకమ్మడి తిందామని అది అంటుంది. ఇక ఈ గ్రాణేంద్రియము ముక్కు ఏమంటుంది, సుగంధితమైనటువంటి మంచి సెంట్లు అంటారు కదా, సెంట్లు పౌడర్లు అన్నీ వేసుకుంటాం కదా, అవి కావాలని అది అంటుంది. మరి ఇప్పుడు ఏ ఇంద్రియాన్ని అనుసరించిపోతావు నువ్వు? ఇది కావాలని అదంటది, అది కావాలని ఇదంటే, ఇవన్నీ ఒక్కొక్కటి వాటి విషయాలను కోరుతూ ఉన్నాయి. అప్పుడు 10 ఇంద్రియాలు 10 వైపులా లాగితే అప్పుడు నువ్వేమైపోతావు? ఒక దృష్టాంతము తత్వానుసంధానం అనే గ్రంథంలో ఇవ్వబడింది. ఏమిటంటే, ఒక అరటి చెట్టు ఉందండి. ఆ అరటి చెట్టుకు 10 మదపు టేనుగులను కట్టేశారంట. ఒక ఏనుగు కాదు, 10. అవి మామూలు ఏనుగులు కాదు, మదపు టేనుగులు. అప్పుడు ఆ అరటి చెట్టు గతి ఏమిటి అంటాడు. ఉంటుందా అరటి చెట్టు? ఇట్లా అంటే కూర్చొచ్చాయి. అదేమే పోనీ గట్టిదన్నా ఉంటే అదొక మాట చెప్పవచ్చు కొంత మేరకు. అరటి చెట్టు అండి, లోన అంతా ఉట్టిదే డొల్ల బుర్ర. దాని ఇలా అంటే అది బూడి కింద పడుతుంది. దాని గతి ఎట్లయితుందో మన శరీరం గతి ఎట్లా అవుతుంది అంటాడు. అందుకని ఇంద్రియాన్ని ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఇంద్రియాలు చాలా ప్రమాదకరమైనటువంటి మన మనస్సును చూస్తూ ఉండగానే బోల్తా కొట్టిస్తాయండి అవి. మనం అనుకుంటాం నేను ఇంద్రియ నిగ్రహపరుణ్ణి, నేను ఏ విషయం ఎదురుగా వచ్చినా కానీ నేనేమీ లొంగిపోను, నేను మోహంలో పడను అని అనిపిస్తుంది. కానీ ఒక సామెత ఉంది కదా తెలుగులో, అది త్యాగరాజ స్వామి అంటాడు, ఎంతటి వాడైనా కానీ కాంతదాసుడే అంటాడు అన్నాడు. విన్నారా ఎప్పుడన్నా పాట? ఎంత వారలైనా కానీ కాంతదాసుడే అంటాడు. మరి ఒక సుందరమైన స్త్రీ కనపడింది అనుకో, అయిపోయి ఇంద్రియ నిగ్రహం ఏమవుతుంది? గోవింద. మంచి వాళ్ళే పోయినరు. ఇక మనబోటి సంగతి ఏంది? విశ్వామిత్ర పరాశరాహ వాతాంబు పర్ణాశనాహ స్త్రీ ముఖ సులలితం దృష్ట్వా మోహం గతాహ అంటాడు. విశ్వామిత్రుడు రంభ విషయంలో మోసపడ్డా లేదా? రంభ కాదు, మేనక విషయంలో మోసపడ్డా లేదా? చూడు ఎంతటి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిండు ఇంద్రియ నిగ్రహాన్ని అతడు పరిపాలిస్తూ, అయినా కానీ మోసపడ్డా లేదా? పరాశర మహర్షి ఆ మత్స్యగంధిని చూసి మోసపోయిండా లేదా? వాతాంబు పర్ణాశనాహ గాలి పీల్చుకొని బ్రతికినటువంటి తపస్విలు కూడా, అన్నము ఆహారం ఆకులు అలములు కూడా వదిలిపెట్టి కేవలం వాయువును పీల్చుకొని బ్రతికేటువంటి తపస్సులు కూడా కాంతదాసులే అయిపోయినారు. చందా. కాబట్టి ఇంద్రియాలు చాలా బలవత్తరమైనవి. అందుకని బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి అని అంటూ వ్యాస భగవానుడు మహాభారతంలో ఈ శ్లోకం రాస్తున్నాడు. విద్వాన్లు కూడా, తపస్సులు కూడా, మహాబలాఢ్యులు కూడా ఇంద్రియాలకు లొంగిపోతారు, వశగతులైపోతారు. ఒకసారి ఈ శ్లోకాన్ని రాస్తున్నప్పుడు గణపతి రాస్తూ ఉన్నాడు, వ్యాస భగవానుడు చెప్తూ ఉన్నాడు మహాభారతం రాస్తున్న సమయంలో. అప్పుడు ఈ శ్లోకాన్ని వ్యాస భగవానుడు పఠించగానే గణపతి రాయాలి కదా, రాయడానికి కూర్చున్నాడు కాబట్టి రాస్తూ ఉన్నాడు. ఆ శ్లోకాన్ని రాస్తూ కలం అలాగే ఆపినాడు గణపతి. స్వామీజీ, ఇది ఎంతవరకు సమంజసము? విద్వానులు కూడా తపస్సులు కూడా ఇంద్రియాలకు లోపడతారనేది అని ఆపినాడు. ఆయన
నువ్వు రాయి అంతే అన్నాడు. ఈయన రాసినాడు. రాసిన తర్వాత జైమిని ఆచార్యులు వ్యాస భగవానుడి శిష్యుడు, ఆయన కూడా ఈ శ్లోకాన్ని చదివినాడు. చదివిన తర్వాత స్వామీజీ ఇదేం అన్యాయం, మంచి మంచి మేధావులే, తపస్సులే, ఋషులే ఇంద్రియాలకు లోపడతారంటే ఇది ఎంతవరకు సమంజసము? ఇక మరి వాళ్ళేం ఋషులు చెప్పం, వారేం తపస్సులు అని ఈ విధంగా ప్రశ్నిస్తే అది యోగ్యమా ఉంది నాయన అన్నాడు. లేదు, ఇది సరిగ్గా లేదు స్వామీజీ. మేధావులు కూడా ఋషులు కూడా ఇంద్రియాలకు ఎలా లోపడతారు వారు? మీరు రాసింది సరిగ్గా లేదు స్వామీజీ. గురువుకే ఎదిరించేటోళ్ళు ఉంటారు కదా కొంతమంది శిష్యులు, గురువును కూడా ఎదిరించే శిష్యులు ఉంటారు కొంతమంది. లేదు స్వామీజీ మీరు తప్పు రాశారు. ఇట్లా మా దగ్గర కూడా ఉన్నారు ఇట్లాంటి విద్యార్థులు, మా దగ్గర కూడా ఉన్నారు. స్వామీజీ తుంచా చుకీచా అంటే మీరు చెప్పేది అంతా అబద్ధమే, ఇట్లా అనే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అప్పుడు వ్యాస భగవానుడు మౌనంగా ఉన్నాడు, ఏం మాట్లాడలేదు. ఇక జైమిని ఆచార్యులు ఈ మాట అన్నాడు, ఆయన కుటీరంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరునాడు మధ్యాహ్నం పూట బాగా వర్షం పడుతుంది. వర్షము కుంభవర్షం పడుతుంది. ఎవరి కుటీరంలో వాళ్ళు ఉన్నారు అందరు కూడా. అంతలో ఆ జైమిని ఆచార్యుల యొక్క కుటీరానికి ఎదురుగా అల్లంత దూరాన, ఆడ మన అన్నపూర్ణ భవనం అంత దూరాన ఒక చెట్టు కింద ఒక అమ్మగారు ఆ వానకు తడిసి గజ 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 వణుకుతుంది. అప్పుడు జైమిని ఆచార్యులకు కరుణ కలిగింది. అయ్యో పాపము, ఆమెకు గొడుగు కూడా లేదు, ఎవరు తోడు కూడా లేరు, ఒకతే చెట్టు కింద నిలబడి ఆ వర్షానికి తడిసి బాగా వణుకుతుందే చలికి, అయ్యో పాపము అని అతనికి జాలి కలిగి ఆమె దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అమ్మగారు వానలో ఉన్నారు, గొడుగు కూడా లేదు, ఈ వాన ఆగేంత వరకు మా కుటీరం దగ్గరికి రండి అంటే అప్పుడు ఆమె అన్నది, చూడండి స్వామీజీ, మీరు పురుషులు ఉంటారు, మేము స్త్రీలం ఉంటాము, అందులో మీరు సాధకులు ఉన్నారు కదా, మరి మేము అక్కడికి వస్తే బాగుండదు కదా అంటే, పర్వాలేదమ్మా, అంత మాత్రం విశ్వాసం లేదా, మేము తపస్సులో ఉన్నాము కదా, మా వల్ల మీకు ఏం ఆపత్తి లేదు, రావచ్చు, నిర్భయంగా రావచ్చు అంటే, సరే మీరు అంతగా అంటున్నారు కాబట్టి వస్తా అని ఆ కుటీరం దగ్గరకు వచ్చింది. కుటీరం దగ్గరకు వచ్చి ఆ కుటీరం ముందు కొంచెం పందిరిలాగా ఉంటుంది కదండి, ఆ పందిరి కింద నిలబడింది. ఆ పందిరి కూడా అన్ని రంధ్రాలు ఉన్నది, అది కూడా అంత కారుతుంది, అక్కడ కూడా ఏం లాభం లేదు. అప్పుడు జైమిని గారు అన్నారు, అమ్మగారు మీరు లోనికి రండి అని అన్నారు. అమ్మో నేను ఎట్లా లోనికి వస్తా, మీరు పురుషులు ఉన్నారు, నేను ఎట్లా వస్తా లోనికి అని అంటే, అలాగా అయితే నేను బయటికి వెళ్తాను, మీరు లోనికి రండి అన్నారు. అప్పుడు ఆమె లోనికి వెళ్ళింది, జైమిని గారు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆమె ఇక తడిసినటువంటి ఆ వస్త్రాలను అన్నింటిని కూడా విడిచి, సరే మొత్తం విడవలేదనుకోండి, కొంచెం కొద్దిగా ఒక పొర ఇట్లా చుట్టుకుంటారు కదా, ఒక చుట్టూ ఇప్పి పిండుకుంటుంది. ఈయనే ఆ తలుపు సందులకి వెళ్ళి చూశాడు, తలుపు సందులకి వెళ్ళి చూశాడు. అప్పుడు అనిపించింది ఈమెతో ఏదో మాట్లాడాలి అని అనిపించింది అతనికి. అప్పుడు అమ్మగారు తలుపు తెరవండి అని. అయ్యో ఎందుకండి, మేము స్త్రీలో ఉన్నాము, ఒంటరిగా ఉన్నాము, మీరు పురుషులు, మీరు ఈ కుటీరంలోకి ఎలా వస్తారో, మీరు మేము ఒక దగ్గర ఎలా ఉండగలము అంటే, లేదమ్మా ఒక్క మాట మాట్లాడాలి మీతోని. లేదు లేదు నేను తలుపు తెరవను అన్నది. అప్పుడు ఆ కుటీరం చుట్టూ తిరుగుతున్నాడు ఈయన, ఆమెతో మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఆమె తలుపు తెరవడం లేదు కదా, ఎట్లనైనా మాట్లాడాలి ఈమెతో అనుకున్నాడు. ఇక అతనికి లోపల నుంచి ఇక ఆగుతలేదు కదా, ఉబలాట, ఉత్సుకత. ఏం చేశాడంటే ఆ కుటీరం యొక్క వాసాలను లేవనెత్తుకొని కుటీరం దూకాడు. అది బాబరే, అయ్యో 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 అయ్యో, మీరు ఏమండి, మీరు మొదలే చెప్పాను కదా, మేము రానంటే మీరు ఏదో అది ఇది చెప్పి మమ్మల్ని తీసుకొచ్చారు, మేము సాధకులమన్నారు, మేము తపస్సులమన్నారు, ఏమేమో అన్నారు, ఇదేమిటండి అని అంటే, ఏం లేదు ఒక్కటే మాట మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడా. ఏమిటి చెప్పండి. ఏం లేదు, మీరు మమ్మల్ని పెళ్లి చేసుకోగలరా చూడండి. అప్పుడు ఆమె అయ్యో 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 అయ్యో
మీరు తపస్విలండి, మీరు సాధకులు, మాలాంటి వారిని మీరు తాకనే రాదు, అసలు మాలాంటి వారితోనే అసలు మందలించరాదు, మాట్లాడరాదు, ఏమండి అట్లాంటి మాటలు మాట్లాడతారంటే, లేదమ్మా చూడు ఒక్కటే నేను ఏమన్నా, ఒక మాట అంటే చాలా అంతే, ఇదిగో నువ్వు ఇంతగా బతిలాడుతున్నావు కాబట్టి సరే, కానీ ఒక షరతు ఏమనంటే, మా నాన్నగారు ఈ షరతు పెట్టారు, ఏమనంటే ఎవరైతే మా కుమార్తెను వివాహం చేసుకోవాలనుకుంటారో వారు మా కుమార్తెను భుజాల మీద ఎత్తుకొని దేవీ మందిరం చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి, చేస్తే నా కూతుర్ని వారికి ఇస్తాను అని ఈ విధంగా ప్రతిజ్ఞ పూనడాన్ని. కాబట్టి ఆ ప్రతిజ్ఞానికి నువ్వు అంటే బద్ధుడవైతే అది ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాను. ఇక వినాశకాల విపరీత బుద్ధి, ఏం చేయమన్నావు? సరే అన్నాడు. సరేనా? సరే. ఇక ఇద్దరు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఇక మీరు కూర్చోండి, నీ భుజాల మీద కూర్చుంటాను నేను. కూర్చున్నాడు, భుజాల మీద ఎక్కించుకున్నాడు. ఆ దేవి మందిరం ఎక్కడుంది? ఒక పర్లాంగు 1 కిలోమీటర్ దూరం, ఇంకా అంత చాలా దూరం ఉంది. మరి అక్కడికి పోవాలి కదా ప్రదక్షిణ చేయడానికి. చూడు, ఇతర సాధకులు ఉన్నారు అక్కడ కుటీరాల్లో, వాళ్ళందరూ. మరి నేను ఈమెను ఎత్తుకుని పోతుంటే నా ఇజ్జత్ ఎక్కడ పోతుందో, నేను ఎంత అవమానం పాలవుతానో, నేను ఎంత అపకీర్తి పాలవుతానో అనేటువంటి ధ్యాస కూడా, వివేకం లేదు అని. చూసారా? సరే ఎక్కువ అన్నాడు, ఎక్కించుకున్నాడు, పోతూ ఉన్నాడు కదా. పోయినాడు, ఆ మందిరం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసినాడు. చేసిన తర్వాత అమ్మగారు ఇక దిగు అని వంగినాడు. వంగిన తర్వాత ఆమె దిగాలి కదా. అయితే ఆమె ఎక్కేటప్పుడు చేతులకు గాజులు ఉండే, వెంట్రుకలు ఉండే, చీర ఇవన్నీ ఉండే. అప్పుడు దిగేటప్పుడు మాత్రము గాజులు లేవు. దిగేటప్పుడు మాత్రం గాజుల సప్పుడు లేదు. ఇట్లా బట్టి చూసేసరికి గాజులు లేవు. ఏమప్పా, అప్పుడు ఎక్కేటప్పుడు గాజులు ఉండే, ఇప్పుడు గాజులు లేవు అని ఆమె పూర్తిగా దిగిన తర్వాత ఆమె అలా చూసేసరికి ఆమె లేదు, ఆయన ఉన్నాడు. ఎవరు? వ్యాస భగవానుడు. స్వయంగా వ్యాస భగవానుడు ఎదురుగా నిలబడ్డాడు. ఇంకేమైనా ఉన్నదా? మొత్తం నదులు ప్రవహిస్తున్నాయి శరీరం అంతా కదా. చల్ల చెమటలు వచ్చినాయి, చెమటలు గారుతూ ఉన్నాయి, నోరు తత్తరపడుతుంది, మాట వస్తలేదు నోట్ల నుంచి. గుగ్గు స్వామి అంటున్నాడు. స్వామి మీరా అంటున్నాడు కదా. నేనేనాయనా అన్నాడు. నువ్వు అన్నవా లేదా నిన్న కదా, బలవాన్ ఇంద్రియ గ్రామో విధ్వంసమపి కర్షతి అని నేను శ్లోకం రాస్తుంటే ఇది తప్పు స్వామీజీ అని మీరు అన్నారా లేదా? అవును స్వామీజీ. మరి ఇప్పుడేమంటావు? లేదు స్వామీజీ, అది 3 సార్లు రాయి. ఒకసారి కాదు, ఆ శ్లోకాన్ని 3 సార్లు రాయి. అందుకని చదువుకునేటోళ్ళకు మళ్ళీ చదివితే కొంచెం దృఢమవుతుంది గట్టిగా. నాకు అనుభవానికి వచ్చింది కదా. అందుకని బలవాన్ ఇంద్రియ గ్రామో విధ్వంసమపి కర్షతి కదా. ఇంద్రియాలు చాలా ప్రమాదకరమైనటువంటి మంచి వాళ్ళనే అవి మోసం చేస్తాయి. అందుకని ఆ ఇంద్రియాలు కూడా ఎలా ఉండాలి అంటే, మన జీవన రథానికి కట్టినటువంటి ఇంద్రియాలు గుర్రాలు ఉన్నాయి కదా, అవి కూడా సన్మార్గంలోనే నడిచేవిగా ఉండాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు తినేది, ఇచ్చవచ్చింది చూసేది, ఇచ్చవచ్చిన కాడికి పోయేది, పోరాని చోటికి పోయేది, తినరాంది తినేది, భక్షణము, అపీయపానము ఇట్లాంటివి కనుక చేసినట్లయితే అప్పుడు వీడు నరకగామి అవుతాడు, నరకానికి పోతాడు. అందుకని ఇంద్రియాలు మనకు 10 ఇంద్రియాలు ఉన్నాయి. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. మొన్ననే చెప్పాను కదా. ఆ 10 ఇంద్రియాలను మనం అదుపులో పెట్టుకొని మన శరీరం అనే రథానికి జోడించి మన జీవనయాత్రను మనము సాగించాలి. తర్వాత మరి ఆ గుర్రాలు ఇంద్రియాలు పోయే మార్గాలు ఏవి అంటే, ఉపనిషత్తు చెప్పింది, కఠోపనిషత్తు. విషయాంస్తేషు గోచరాన్ అన్నారు. గోచరాన్ అంటే మార్గాలు. అవి ఏవి అంటే విషయాలు, శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి 5 విషయాలే ఆ ఇంద్రియాలకు మార్గాలు అని చెప్పింది ఉన్నది.
ఈ విధంగా ఆధ్యాత్మిక దృష్టితో కనుక విచారం చేసినట్లయితే శరీరమే రథము. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ, మనం జీవుడు అని అంటాం కదా, అతడే రథికుడు, ప్రయాణికుడు. మరి సారథి ఎవరు? డ్రైవరు బుద్ధి. మరి గుర్రాలేవి? ఇంద్రియాలు, మార్గాలు, విషయాలు ఇవన్నమాట. అది చూయించడానికే ఆ రథ రూపకం చేయడం జరిగింది. తర్వాత శ్రీకృష్ణార్జునులు తమ దివ్య శంఖాలను పూరించినారు. ఆ శంఖాలు కౌరవ శంఖాల వల్ల మామూలు శంఖాలు కావు. కౌరవుల శంఖాలు చెప్పేటప్పుడు వాటికి పేర్లు ఏమి ఉల్లేఖనం చేయలే వ్యాస భగవానుడు. కానీ పాండవుల యొక్క శంఖాలు పూరించేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు పూరించినటువంటి శంఖం యొక్క పేరు కూడా ఉల్లేఖనం చేసినాడు. ఇక్కడ ముందు శ్లోకాల్లో వస్తుంది. ధర్మోద్ధరణ కోసం దేవతలచే ప్రసాదించినటువంటి శంఖాలు, ప్రణవనాదాలు అవి. అందుకని సత్యమే బలముగా కలిగినటువంటి శంఖాలు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సత్యనిష్ఠులు కాబట్టి, సత్యపక్షంలో ఉన్నారు, ధర్మపక్షంలో ఉన్నారు కాబట్టి దేవతల చేత ప్రదత్తమైనటువంటి శంఖాలను వారు పూరించారు. నారాయణుని శంఖం మొదట మ్రోగింది. మొట్టమొదలు నారాయణుడు, ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన తన శంఖాన్ని పూరించిన తర్వాతనే పాండవ సైన్యంలో ఇక ధర్మరాజు, భీముడు, అర్జునుడు మొదలైన వాళ్ళు, దుష్టద్యుమ్నుడు, వాళ్ళందరూ వారి వారి శంఖాలను పూరించారనమాట. ఎందుకనంటే ఎక్కడైనా కానీ భగవంతునిది అగ్రస్థానం ఉంటుంది. భగవంతుని తర్వాతనే మిగతా వారు ఎవరైనా కూడా రెండవ స్థానం, మూడవ స్థానాన్ని అలంకరించవచ్చు. కానీ అగ్రస్థానం మాత్రం భగవంతునిదే ఉండాలి. అదేవిధంగా భగవంతుడే మొట్టమొదటి శంఖాన్ని పూరించాడు. అయితే మరి భగవంతుడు ఏ శంఖాన్ని పూరించాడు అంటే పాంచజన్యం అనేటువంటి పేరు కలిగినటువంటి శంఖాన్ని పూరించాడు. పంచజనుడు అనేటువంటి ఒక రాక్షసుని చంపి వాని ఎముకలతో ఏర్పడినటువంటి శంఖాన్ని పూరించాడు అనమాట. అందుకే దానికి పాంచజన్యం అంటారు. పంచజనుడు అనేటువంటి వాడు రాక్షసుడు శ్రీకృష్ణుని యొక్క భయానికి సముద్రంలో చొరబడి సముద్రం అడుగు భాగానికి వెళ్ళినాడు. అప్పటికి కూడా శ్రీకృష్ణుడు వదలలేదు. వదలకపోతే అతడు ఒక శంఖంలో దూరినాడు. శంఖంలో దూరి అక్కడ దాచుకున్నాడు. అయినా కానీ శ్రీకృష్ణ పరమాత్మ వాడిని వెలికి తీసి చంపేశాడు. చంపేసిన తర్వాత ఆ శంఖాన్ని తీసుకొచ్చున్నాడు అన్నమాట. ఇది అయితే ఇక్కడ కొందరు మహాత్ములు అంటారు, ఈ పంచజనులు ఎవరయ్యా అంటే మానవులే అంటాడు. మనుషులే పంచజనులు. ఎందుకు? 5 భూతాల చేత ఏర్పడినటువంటి శరీరాన్ని ధారణ చేసుకున్నటువంటి ఈ మనుషులే పంచజనులు. అందుకని అందరికీ శుభదాయకమైనటువంటి శబ్దము భగవంతుని శబ్దమే. పాంచజన్య శంఖం అంటే సర్వ కళ్యాణదాయకమైనటువంటి భగవంతుని నుండి వచ్చే సందేశం. ఆ పాంచజన్యం ద్వారా వెలువడినటువంటి ఏదైతే శంఖ ధ్వని ఉన్నదో అది భగవంతుని యొక్క సందేశం అని తెలుసుకోవాలి అంటారు. ఇక అర్జునుడు భక్తుడు. మరి అతని యొక్క శంఖం పేరేమిటి అని అంటే దేవదత్త అనేటువంటి పేరు. దేవదత్తం ధనంజయ అనే శ్లోకంలో ఉంది కదా. దేవదత్తం అనే పేరు కలిగినటువంటి శంఖం. దేవతల చేత దత్తం అంటే ఇవ్వబడినది కాబట్టి దేవదత్తమైంది. భక్తునికి భగవంతుని నుండి లభించిన ప్రసాదం. దేవదత్తం అంటే భగవంతుని నుండి భక్తునికి లభించిన ప్రసాదమే ఆ దేవదత్తము. అయితే మనకు ఈ అమూల్యమైన శరీరం కూడా ఎవరి ద్వారా, ఎవరి అనుగ్రహం ద్వారా ప్రాప్తమైంది? భగవంతుని అనుగ్రహం ద్వారానే ఈ అమూల్య శరీరం ప్రాప్తమైంది కదా. ఎన్నో జన్మల్లో మనం తిరుగుతూ తిరుగుతూ పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ 84 లక్షల యోనుల్లో తిరుగాడుతున్నాం మనం. తిరిగి 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 వేసట చెంది, హే పరమాత్మ, ఈ యోనులు నాకు చాలు, ఈ జన్మలు నాకు చాలు, నాకు మంచి జన్మనియ్యి, నీ యొక్క ప్రాప్తి ఏ జన్మ ద్వారా అవుతుందో అటువంటి యోగ్యమైన జన్మను నాకు ప్రసాదించు అని మనము ప్రార్థించినాం భగవంతుని. అప్పుడు భగవంతుడు అనుగ్రహించి ఈ మానవ జన్మనిచ్చున్నాడు. మరి ఈ మానవ జన్మ భగవంతుని యొక్క ప్రసాదం అంటారా? లేదా? భగవంతుని యొక్క ప్రసాదమే. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? భగవంతుని ప్రసాదంగా పొందినటువంటి శరీరం ద్వారా మనం ఏం చేయాలి? మొదలు ఏమని ప్రతిజ్ఞ చేసినాం? నిన్ను ప్రాప్తం చేసుకునేటువంటి యోగ్య శరీరం ఇవ్వన్నామా లేదా? మరి నిన్ను ప్రాప్తం చేసుకునేటువంటి యోగ్య శరీరాన్ని ఇవ్వు అని ప్రార్థించినప్పుడు మరి ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఏం చేయాలి?
అతన్నే ప్రాప్తం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలన్నా లేదా? మరి మనందరం ఏం చేస్తున్నాం? మనందరం మంచోళ్ళేమి, ఇప్పుడు సరైన మార్గంలో ఉన్నాంలే అంటేనే కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం, ఇదంతా సత్సంగం చేస్తున్నాం. ఒకవేళ ఈ శరీరాన్ని కనుక దుర్వినియోగం చేసుకున్నామే అనుకో, ఒకవేళ ఈ శరీరాన్ని దురుపయోగం చేశామనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? మీరే చెప్పాలి. కుక్కనక్కలయందునా నే బహు పెక్కు జీవులయందునా అక్కట పుట్టిగిట్టి జన్మమెత్తి తిని రామ రామ. ఈ జన్మ ఎందైనను నీ భజన నీ సేవ నే జయకాయుంటినా అక్కట ముందు వలనే బహుజన్మ సంభవం రామ రామ. అంతేనా లేదా? మరి చెప్పలే, నేను చెప్పిన కదా. ఒకవేళ ఈ శరీరాన్ని మనం దురుపయోగం చేసుకున్నామనుకో, భగవంతుని భజన చేయలేదనుకో, భగవత్ చింతన చేయలేదనుకో, అప్పుడు ముందు వలనే బహుజన్మ సంభవము రామ రామ. పూర్వం ఏ విధంగా 84 లక్షల యోనుల్లో కొట్టుమిట్టాడానో మళ్ళీ అవే యోనులు ప్రాప్తమవుతాయి కదా. మనం ఏ అవతారానికి రాలేదు మనం చెప్పండి? భగవంతునికి ఎన్ని అవతారాలు చెప్పండి మొదలు? భగవంతునికి ఎన్ని అవతారాలు? 24 అవతారాలు. దశావతారాలు ప్రధానంగా చెప్తారు, కానీ భాగవతానుసారంగా 24 అవతారాలు. మనకెన్ని అవతారాలు చెప్పండి? 84 లక్షల అవతారాలు మనవి. ఇప్పుడు ఎవరు గొప్ప చెప్పండి? మనమే గొప్ప కదా. కుక్క అవతారం మనదే, పంది అవతారం మనదే, గాడిది అవతారం మనదే, దున్నపోత అవతారం మనదే కదా, కోతి కదా. అన్ని అవతారాలు ఎత్తినాం కాబట్టి అన్ని సంస్కారాలు మన అంతఃకరణలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కోతి చేష్టలు చేస్తున్నాం, మనం దున్నపోతి చేష్టలు చేస్తున్నాం, గాడిలాగా ప్రవర్తిస్తున్నాం. ఎందుకు? ఆ సంస్కారాలన్నీ మన అంతఃకరణలో ఉన్నాయి. అందుకని మన శరీరాన్ని, మన జీవితాన్ని ధన్యపదం పుణ్యప్రదం చేసుకోవాలి, తెలిసిందా? కాబట్టి ఈ శరీరమే మనకు దేవదత్తము కదా, దేవుని ద్వారా ప్రసాదితం, దేవుని ద్వారా మనకు ప్రసాదింపబడినటువంటి వరం అన్నమాట. అందుకని ఈ శరీరం ఉన్నప్పుడే మనము ఆ భగవంతుని ప్రాప్తి చేసుకోవాలి. ఈ భక్తుడైనటువంటి అర్జునుడు, అంటే అర్జునుడి స్థానంలో మనలాంటి భక్తులం మనం ఏం చేయాలి అంటే, భగవంతుని ముందు పెట్టుకొని, హే భగవంత త్వదీయం వస్తు గోవింద అని ఈ విధంగా భావన చేస్తూ, హే భగవంత నువ్వు ఏది మాకు ప్రాప్తం చేసినా అంత నీ ప్రసాదమే, అంతా ప్రపంచమంతా నీదే అన్నప్పుడు మాదేమున్నది చెప్పు? పోనీ నువ్వు చెప్పు, నువ్వు వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చినవా? నువ్వు చెప్పు, నువ్వు వచ్చేటప్పుడు ఏమైనా తెస్తే చెప్పు, నాది అనడానికి వీలు ఉంటుంది. ఏమైనా తెచ్చావా? మరి ఎవరిది ఇదంతా? భగవంతునిదేనా కాదా? మరి ఇప్పుడు భగవంతుడు ఇచ్చినటువంటి పంచభూతాలతో నిర్మితమైన ప్రపంచంలో మనకు కావలసినటువంటి అనుకూల పదార్థాలు, వస్తువులు అన్నీ కూడా ఎవరివి? ఇవన్నీ భగవంతునియే. మరి అన్నీ భగవంతుని వాడుకొని భగవంతుని మర్చిపోతే ఏమంటారు చెప్పండి? కృతజ్ఞుడు అంటారా, కృతజ్ఞుడు అంటారా? శబ్దాల్లో ఫరక్ ఉంది. కృతజ్ఞుడు, కృత అయినాక పెద్ద ఘకారం, ఘ లోపల పెద్ద ఘకారం ఉంటుంది కదా, ఆ ఘకారానికి నకారం కృతజ్ఞుడు. అయితే ఆ కృతజ్ఞుడు అనే శబ్దానికి చేసిన మేలు మరిచేవాడు అని అర్థం. ఇక కృతజ్ఞుడు, కృత అయినాక జ్ఞ, గ అయినాక ఏమొస్తుంది? జ్ఞ. కృతజ్ఞుడు అంటే చేసిన మేలు మరువని వాడు అని అర్థం.
మరి ఇప్పుడు మనం కృతజ్ఞులమా కృతజ్ఞులమా చెప్పండి. అందుకని భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని మనం స్వీకరిస్తున్నాం, వాడుకుంటున్నాం, ఉపభోగం చేస్తున్నాం. కాబట్టి ఆ భగవంతుని ఎప్పుడు కూడా మరచిపోరాదు. అనుక్షణము కూడా భగవంతుని స్మరిస్తూ ఉండాలి. మీ ఇష్టమైన దేవత భగవంతుడు అంటే ఒకే రూపంలో ఉన్నాడా? రాముడు అతడే, కృష్ణుడు అతడే, నారాయణుడు అతడే, శివుడు అతడే, దేవి అన్ని రూపాల్లో ఉన్నది అతడే. ఆయన ఒక దేవుడు, ఈయన ఒక దేవుడు అనేది మూర్ఖత్వం. అన్ని దేవతలు కూడా ఒకటే దేవుడు. కాకపోతే మన మనసుకు ప్రసన్నమైనటువంటి ఒక రూపాన్ని కల్పన చేసుకొని మనం ఆ రూపాన్ని ఆరాధిస్తున్నాం. అంతేగాని దేవతలు ఎంతోమంది లేరు, ఒకటే దేవుడు. ఏకో దేవ సర్వభూతేషు గూఢ. అన్ని భూతాల్లో నిగూఢమై ఉన్నటువంటి ఏ చైతన్యం ఉన్నదో ఆ దేవుడు ఉన్నాడు కదా, ఒకటే. రాముడు వేరు, కృష్ణుడు వేరు, వాడు వేరు, వీడు వేరు అని అంటే మూర్ఖులని చెప్పాలి అటువంటి వాడు. అయితే ఉపాసన కోసము కల్పించుకున్నాం మనం. చిన్మయస్య ద్వితీయస్య నిష్కలస్య శరీరిణః ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. రామపూర్వతాపనీయోపనిషత్తు 7వ శ్లోకం చూడండి. ఉపనిషత్తు మాట ఇది. చిన్మయస్య పరమాత్మ ఎలాంటి వాడు? చిద్రూపుడు. చిద్రూపుడు అంటే జ్ఞానస్వరూపుడు అని అర్థం. చితి సంజ్ఞానే. చిత్ అనేటువంటి శబ్దము జ్ఞానార్థకం. అందుకని చిద్రూపుడు అంటే, చిన్మయుడు అంటే జ్ఞానమయుడు, జ్ఞానరూపుడు. అద్వితీయుడు, రెండవ వస్తువు లేదు పరమాత్మ కంటే, రెండవ వస్తువు లేదు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. ఇది అద్వైత సిద్ధాంతం. ఒకటే ఒక పరమాత్మ. నిష్కలహ, అతనిలో అవయవి భేదం లేదు. అతనికి ఒక ఆకారం అంటూ లేదు. అశరీరిణ, అతనికి శరీరం అంటూ లేదు. అయినా కానీ ఉపాసకానాం కార్యార్థం, ఉపాసకుల యొక్క కార్యం కోసం. ఏమిటి ఆ కార్యము అంటే వాళ్ళ యొక్క చిత్త ఏకాగ్రత, చిత్త శుద్ధి అనేటువంటి ఏదైతే ప్రయోజనం ఉన్నదో ఆ ప్రయోజన సిద్ధి కోసము, ఉపాసన కోసము బ్రహ్మణ రూపకల్పన. ఆ బ్రహ్మమునకు రూపకల్పన చేయడం జరిగింది. అంతే. మనం కల్పన చేసుకున్నాము, మనమే కల్పన చేసుకున్నాం, ఎవరో కాదు. అందుకని మనము ఈ దేవుడు నీ దేవుడు, ఈ దేవుడు నా దేవుడు, నీ దేవుడు గొప్పవాడు కాదు, నా దేవుడే గొప్ప అంటే అంతకంటే మూర్ఖత్వం లేదు. శివస్య హృదయం విష్ణు, విష్ణువచ్చ హృదయం శివ. శివుని యొక్క హృదయము విష్ణువు అయితే విష్ణు యొక్క హృదయం శివుడు. రాముడు ఎవరు జపం చేస్తారు చెప్పండి? రాముడు ఎవరు జపం చేస్తాడు? శివుని జపం చేస్తాడు. శివుడు ఎవరు జపం చేస్తాడు మరి చెప్పండి? నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అంటే ఎంత మూర్ఖత్వం చెప్పండి. అందుకనే ఒకే ఒక దేవుడు అందరిలో వ్యాపించి ఉన్నాడు. అందుకని ఆ పరమాత్మనే మనకు వందనీయుడు, అర్చనీయుడు. అయితే మీకు ఏ ఏ రూపం ఇష్టమైతే ఆయా రూపాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఆయా రూపాన్ని ఎన్నుకొని ఎల్లప్పుడూ నిరంతరము మీరు ఆరాధించే దేవతను స్మరిస్తూ ఉండండి. ఆ విధంగా ఉన్నట్లయితే మన జీవితము ధన్యప్రదం అవుతుంది. కాబట్టి నేను కర్తను కాదు, భోక్తను కాదు. ఏ పరమాత్మ అంతా నీదే, అంతా నీవే, అన్ని చేసేవాడవు నీవే, నా భారం అంతా నీదే, అంతే, నీకే సమర్పిస్తున్నా. ఇక ఈ నౌకను నువ్వు ఏ వైపుకి తీసుకెళ్తావో నీ ఇష్టం అని ఈ విధంగా సంపూర్ణ భారము భగవంతుని యందు పెట్టి మన జీవనయాత్ర కొనసాగించాలి. సరే, ఇప్పుడు విషయంలోకి పోదాం. కౌరవ సర్వసేనాని ఎవరు? కౌరవులకు సేనాని అంటే శాంతనువుడు, అంటే గాంగేయుడు, భీష్మ పితామహుడు. అతడు మొట్టమొదలు శంఖాన్ని పూరించినాడు. ఇక పాండవులలో సేనాని ఎవరు? సేనానాయకుడు ఎవరు పాండవులలో అంటే దృష్టద్యుమ్నుడు. కానీ ఆయన మొదలు శంఖాన్ని పూరించలేదు, భగవంతుడు పూరించాడు.
ఇది ఏంది కథ? యుద్ధం యొక్క నీతి, యుద్ధం యొక్క పద్ధతి ఏమిటి అని అంటే సేనానాయకుడే మొట్టమొదలు శంఖాన్ని పూరించాలి. మరి ఈయన సంగతి ఏంది? ఈ గొల్లైన సంగతి కదా. ఈయన ఎందుకు మొదలు పూరించాడు? అడగలనా వద్దా? ఏమయ్యా నీకేం పని? మేమున్నాం కదా యుద్ధం చేసేటోళ్ళం మేము. నువ్వు కేవలం గుర్రాలను నడిపెట్టుకునివి, నువ్వెందుకు పూరించినావు? నీకేం పని? నువ్వు మొదలే వాగ్దానం చేసినావు, నేను యుద్ధం చెయ్యను, నేను ఆయుధం పట్టను, నేను కేవలము గట్ల ఉండక ఎందుకు పూరించినావు? ఆగలేదా నీకేమన్నా? మనసు ఆగలే? ఎందుకు పూరించినావు కదా. ఇప్పుడు ఏదైనా ప్రసంగం నడుస్తున్నప్పుడు మంచి టాపిక్ అనుకోండి, మంచిగా అట్రాక్షన్ చాలా బాగుంది, ఆ మధ్యలో ఎవడన్నా ఒక మాట వేసాడనుకో, అప్పుడు రసభంగం అయిపోతుంది. అంతా ఆ ప్రకరణం అంతా రసభంగం అయిపోతుంది కదా. రామాయణము వీధి నాటకం ఆడుతూ ఉన్నారు. పూర్వకాలంలో వీధి నాటకాలు ఆడేది కదా. ఆడుతూ ఉండగా అక్కడ మంచి ప్రసంగం నడుస్తుంది. అక్కడ నడుస్తున్నప్పుడు ఆ నటులలో ఒకనికి బీడి తాగాలని కుతిలేసింది. వాడు ఎవడో దేవదత్తుడు యజ్ఞదత్తుడు ఎవడో ఒకడు ఉంటాడు బయట, వానికి ఆ పాత్ర ఇచ్చినారు. ఆ నాటకంలో ఆ పాత్రను పోషిస్తూ ఉన్నాడు. ఆడ మంచి సంవాదం నడుస్తుంది. అరే ఒక బీడీరా, ఈ బయట అట్లే అడుగుతారు కదా దోస్తులు స్నేహితులు ఒక బీడీరా అంటే ఆ ప్రేక్షకులు ఏం చేస్తారు తెలుసా? చెప్పులు విసిరి కొడతారు కదా. ఎవరా? మొన్ననే ఒక ఘటన జరిగింది ఇక్కడ. రామాయణంలో ఒక ముఖ్య పాత్ర వహించినటువంటి ఒక నటుడు, పేరు తీసుకోవాలి కానీ పేరు తీసుకుంటే కొంపలు కొడతాయి కదా. రామాయణం ఏది ఆయన పేరు రామానంద సాగర్, ఆయన సీరియల్లో నటించినటువంటి ఒక వ్యక్తి కాశీకి వచ్చాడు. ఆయన మంచి సూపర్ హిట్ యాక్టర్ కాబట్టి అందరు సంతోషించి ఆ కాశీ ప్రజలందరూ కూడా అతన్ని పెద్ద పడవలో ఎక్కించుకొని అలా గంగా నదిలో స్వైరం చేస్తూ ఉన్నారు. వీడియోలు తీస్తూనే ఉన్నారు అందరు కూడా. ఆ ముఖ్య నటుడు ఏం చేశాడు తెలుసా? ఒక సిగరెట్ తీసుకొని ఆ విధంగా మరి వానికి కూడా అప్పుడు అదే విషయం కట్టించారు. అప్పుడు ఆ సీరియల్లో ఏ పాత్ర ఉండేనో ఆ పాత్రనే అతనికి వేషం ధారణ చేయించి అందరూ మళ్ళీ చూసి ఆనందిస్తామని ఎందరో ఎంతో ఆతురతతో అతన్ని నదిలో తిప్పుతూ ఉన్నారు. ఇక కొంచెం సేపు అయితే ఇక ఓడ దిగి బయటకు వచ్చేస్తారు. ఆ సమయంలో అతడు సిగరెట్ తీసి అంట పెట్టి వెంటనే అందరూ రివర్స్ అయ్యారు. మొత్తం చూడ పరిస్థితికి ఎట్లయితుంది అట్లా కాకూడదు, ఇంకా రసభంగం కాకూడదు అనమాట కదా. ఇట్లా అందుకని మరి ఈయన సంగతి ఏంది? ఈ కృష్ణుడు మంచి యుద్ధం ప్రారంభం కాబోతుంది, అందరూ సేనా నాయకులు అందరూ రెడీలో ఉన్నారు, వాళ్ళు కూడా శంఖాలు పూరించారు. ఆ వైపు నుంచి ఈ వైపు నుంచి శంఖాలు పూరించాలి. అప్పుడు ఇక్కడ సేనా నాయకుడు దుష్టద్యుమ్నుడు కానీ లేదా ధర్మరాజు కానీ లేదా భీముడు కానీ అర్జునుడు కానీ వారు కదా యుద్ధం చేసేవారు, వాళ్ళు పూరించాలి. కానీ ఈ కృష్ణుడు ఎందుకు పూరించారు అని ప్రశ్న పడింది కదా. ఈ విషయంలో శంకా సమాధానాలు అట్లా ఉండని అంటాడు రామకృష్ణ వారు. దానికి అనేక కారణాలు ఉంటాయి కదా. మొదలేమో ప్రతిజ్ఞ చేసాను, నేను కత్తి పట్టను, కటారు పట్టను, అస్సలైతే నేను కత్తే పట్టా, నేను ఆయుధమే పట్టానన్నావు. మరి నువ్వు ఆ శంఖాన్ని ఇంత దూరం ఎందుకు మోసుకొచ్చినావు? మోసుకొచ్చినదే అనుకో, ఎందుకు పూరించినావు? నీకేం అవసరం అని అంటే చూడు, ధర్మస్య ప్రభురచ్యుత మనకు ఇక్కడే వస్తుంది.
ధర్మానికి ప్రభు ఎవరు అంటే అచ్యుతుడు. అంటే చ్యుతుడు అంటే పడిపోవుట, చ్యుతం అంటే పడిపోవుట. అచ్యుతుడు అంటే ఎప్పుడు కూడా పడిపోనివాడు, అంటే స్థిరమైన వాడు, శాశ్వతమైన వాడు, నిత్యుడు, సత్యమైన స్వరూపుడు అని అర్థం. మరి ధర్మానికి ప్రభు ఎవరు అంటే పరమాత్మ. మరి ఇప్పుడు ఈయన ధర్మపక్షంలో ఉన్నాడు కాబట్టి మొట్టమొదలు ఆ ధర్మానికి జయం కలుగుతుంది అనేటువంటి సంకేతం చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మనే స్వయంగా శంఖాన్ని పూరించాడు. అంతేకాదు ఈ యుద్ధాన్ని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. అయినా కానీ కౌరవులు వినలేదు. చివరికి ఆయననే కట్టేస్తామని ప్రయత్నం చేసినారు. అప్పుడు విశ్వరూపం చూపాల్సినటువంటి ఆ ఆగత్యం ఏర్పడింది. దుష్టద్యుమ్నాదులు పాండవ సేనకు ప్రత్యక్ష సేనానులు అయితే భగవంతుడు పరోక్ష సేనాని. దుష్టద్యుమ్నాదులు ప్రత్యక్ష సేనాధిపతులు, కానీ భగవంతుడు పరోక్ష సేనాధిపతి. భగవంతుడు ఎప్పుడు ఏది చేసినా కానీ పరోక్షంగానే చేస్తాడు. అది మనం గుర్తించగలగాలి. భగవంతుని యొక్క లీలలు పరోక్షంగానే జరుగుతూ ఉంటాయి, మనం గుర్తించలేము. అందుకని ఈశ్వర విధానాలు ప్రత్యక్షంగా ఎప్పుడు ఉండవు, అవి పరోక్షంగానే ప్రవర్తిస్తాయి. భగవంతునకు సాక్షాత్ కర్తృత్వం లేదు, కానీ సన్నిధాన కర్తృత్వం ఉంది. సాక్షాత్తుగా అతని కర్తవ్యం లేదు, ఆ యుద్ధంలో కూడా అతనికేం కర్తవ్యం లేదు, కానీ పరోక్షంగా మొత్తం యుద్ధ భారం అంతా ఆయన మీదనే ఉంది. సంపూర్ణ యుద్ధం యొక్క భారం అంతా ఎవరి మీద ఉంది? భగవంతుని మీదనే ఉంది. ఎందుకు? ఆయన వచ్చిండెందుకు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సూచాలి. ఆ ధర్మాన్ని పరిరక్షించడానికే అవతారానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆ సమయము ప్రాప్తమైంది. అందువల్ల ఇప్పుడు భగవంతుడు ధర్మమే జయిస్తుంది అని చెప్పడానికి సంకేతంగా భగవంతుడే శంఖాన్ని పూరించాడు. అయితే భగవంతునికి సాక్షాత్ కర్తృత్వం లేకున్నా కానీ సన్నిధాన కర్తృత్వం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇదేంటిది స్వామీజీ అని అంటే, చూడండి, ఇప్పుడు బిజిలీ, ఎలక్ట్రిసిటీ, కరెంటు ఉందంటారా లేదంటారా? అందుకే లేదు కదా. అది కూడా ఉన్నట్టే, అది కూడా ఒక కరెంటే కదా. ఇన్వర్టర్ కరెంట్ అయినా స్టోర్ చేసుకొని మనకి ఇస్తుంది. అయితే కరెంటు తీగల్లో ఉంది అని సాక్షాత్తుగా వెలుగుతుందా? సాక్షాత్తుగా తిరుగుతుందా? తిరగదు. కానీ సన్నిధాన కర్తృత్వం ఉంది దానికి. అంటే బల్బుతో సంబంధం అయిందనుకో వెలుగుతుంది. వెలిగింది ఎవరు? బల్బా కరెంటా? మీరే చెప్పాలి. వెలిగింది ఎవరు? బల్బా కరెంటా? బల్బులోనే వెలుతురుంటే మరి కరెంట్ ఎందుకు నీకు? పుట్టిన బల్బు అడబెట్టుకో, అదే వెలుగుతుంది. కరెంట్ కనెక్షన్ ఇవ్వకు. అంటే ఆ బల్బు అనేటువంటి ఉపాధి సన్నిధానంలో ఉంది కాబట్టి ఆ కరెంటు పనిచేసింది. ఒక పని చేయదు, అదే ఒకటే కరెంటు అన్ని పనులు చేస్తుంది. బల్బులో ఉండి వెలుగుతుంది, ఫ్యాన్లో ఉండి తిరుగుతుంది, మషిన్లో ఉండి తిరుగుతుంది, అన్ని పనులు చేస్తుంది. కరెంట్ లేకపోతే ఏది పని చేయదు. మరి ఏది లేకున్నా కానీ కరెంట్ ఉందంటారా లేదంటారా? ఇప్పుడు బల్బు లేదనుకో, కరెంట్ ఉంది. ఇప్పుడు ఆ కరెంటులో వెలిగేటువంటి ప్రకాశకత్వం ఉందంటారా లేదంటారా? లేదనంటే బల్బు పెట్టినప్పుడు వెలగకూడదు. కరెంట్లో ప్రకాశకత్వం లేదు అని అంటే బల్బు పెట్టినప్పుడు వెలగకూడదు. వెలుగుతుందంటే ఆ ప్రకాశకత్వం ఎవరిది? కరెంటుదే. బల్బు కేవలం జడం, ఉపాధి అంతే. అట్లా ఈ శరీరం కూడా ఆ బల్బు లాంటిదే. ఇందులో ఆ కరెంట్ ఉంటేనే ఇది మాట్లాడుతుంది, చూస్తుంది, అన్నీ చేస్తుంది. ఆ కరెంటు లేకపోతే, ఆ చైతన్యం లేకపోతే దీనికి ఏమంటారు? శవము అంటారు. ఆ
శివుడు ఉన్నాడు కాబట్టి దీనికి చేతనత్వం వచ్చింది, లేకపోతే దీనికి శవం అంటారు. తెలిసిందా? ఒకవేళ ఈ శరీరంలోనే చేతనత్వం ఉంది, ఆ భగవంతుని చేతనం అక్కర్లేదనంటే అక్కడ శవం పడి ఉంది కదా, దాని చుట్టూ మూగి బంధువులు, భార్య, బిడ్డలు అందరూ నాయ్యో నాయ్యో అని ఏడుస్తూ ఉంటారు కదా. నువ్వు ఎంత మంచిగా ఉంటురో నాయ్యా, నువ్వు లేకపోతే ఇప్పుడు మేము ఎట్లా బతకాలరో నాయ్యా, నువ్వు చెప్పకుండానే అన్నీ తెచ్చిపెడుతుంటీరో నాయ్యా కదా. అందరూ ఏడుస్తారు కదా. ఇప్పుడు నిజంగా విచారం చేయండి, ఏడ్చేటోళ్ళు వాని కోసం పెడుతున్నారా వీళ్ళ కోసం పెడుతున్నారు? విచారం చేయరు. ఇది నవ్వుల మాట కాదు, ఇది మంచిగా విచారం చేయరు. ఇప్పుడు వాని కోసం ఏడుస్తుండ్రా వీళ్ళ కోసం ఏడుస్తుండ్రా? వీళ్ళ కోసం ఏడుస్తున్నారు, నువ్వు పోతే మేము ఎట్లా బతకాలి అని. కాబట్టి ఇప్పుడు ఆ శరీరం అయితే ఉందా లేదా? మరి శరీరమే చైతన్య రూపం అయితే మరి దాన్ని మాట్లాడమనండి, దాన్ని మాట్లాడమనండి. మరి వీళ్ళందరూ మందలిస్తున్నారు, నాయ్యో నాయ్యో అంటూనే ఉన్నారు. మరి ఒక్కపారి ఏంది బిడ్డ అంటాడు. ఒకవేళ ఏంది బిడ్డ అని లేచిండు అనుకో, వీళ్ళెవరు ఉండరు ఇక్కడ, వీళ్ళందరూ పక్కన జరుగుతారు కదా. అంటే శరీరమే చేతన రూపం కాదు, అది జడమున్నది. మరి దీన్ని నడిపించేవాడు ఎవడు? ఈ బండిని నడిపించేవాడు ఎవడు? పరమాత్మ. చూసారా? అందుకని ఆ పరమాత్మ యొక్క సత్తయే మొత్తం ప్రపంచమంతా వ్యాప్తమై ఉంది. అణువణువు కూడా భగవంతుని యొక్క సత్తనే. ఆ భగవంతుని యొక్క సత్త చేతనే ప్రతిదీ పని చేస్తుంది. అది లేకపోతే ఏది లేదు, మొత్తం జగదాంధ్య ప్రసంగం అయిపోతుంది. అర్థమైందా? ఈ విధంగా అందుకని పరమాత్మ యొక్క కర్తృత్వం ఏ విధంగా ఉంటుందంటే అది సన్నిధాన కర్తృత్వం. అంటే ఒక ఉపాధిని ఆశ్రయించి పని చేస్తుంది, కానీ స్వయంగా పనిచేయదు. అది ఎందుకంటే అది నిర్గుణము, నిరాకారం ఉంది కదా. దానిలో ఏ వ్యవహారం లేదు. శుద్ధ చైతన్యమే వ్యవహారం హోవే నహి, ఇది అబాధిత నియమం. శుద్ధ చైతన్యంలో ఏ వ్యవహారం కాదండి. ఎప్పుడైతే మాయా లేదా మాయాకార్యమైనటువంటి ఈ ప్రకృతి, ఈ శరీరాలు, ఈ ఉపాధులు ఏవైతే ఉన్నాయో వాటితో సంబద్ధమైనప్పుడే ఆ చేతనం పనిచేస్తుంది. అయితే వీటితో సంబంధం అయినప్పుడే పనిచేస్తుందనంటే సంబంధం లేనప్పుడు అది పని చేయచాలదు, దానిలో సామర్థ్యం లేదు అనడానికి వీల్లేదు. ఉంది కానీ ఉపాధి లేదు అంతే. ఇప్పుడు సూర్యకిరణాలు ఉన్నాయి, వాటిలో దాహకతా శక్తి ఉందంటారా లేదంటారా? సూర్యకిరణాల్లో దాహకతా శక్తి మనకు వేడిని ఇస్తున్నాయి కదా. ఆ వేడి ఎక్కడిది? సూర్యకిరణాల్లో ఉందా లేదా? ఉంది. మరి అవి కాలుస్తున్నాయా? కాలుస్తలేవు. అదే మనం ఒక భూతద్దాన్ని కనుక పెట్టామనుకో, దాని కింద ఒక దూది ఇంత ఏదో ఒక కాగితం పెట్టామనుకో, అప్పుడు ఏమవుతుంది? కాలుస్తుంది. మరి కాల్చేతనం ఎక్కడుంది? అద్దంలో ఉందా? కిరణాల్లో ఉందా? సూర్యకిరణాల్లో ఉంది. అయితే అద్దం లేనంత మాత్రాన సూర్యకిరణాల్లో దాహకత్వం లేదు అనడానికి వస్తుందా? ఉంది, కానీ ప్రకటన లేదు. ఎప్పుడైతే ఉపాధి అంటే భూతద్దం అనేది ఒక ఉపాధిని మనం స్వీకరిస్తామో అప్పుడు ఆ అగ్ని ప్రకటమవుతుంది. అర్థమైందా? అట్లా భగవంతుని యొక్క కర్తవ్యం కూడా అట్లే ఉంది, పరోక్ష రీతిలో ఉంటుంది, సన్నిధాన కర్తృత్వం ఉంటుంది, కానీ ప్రత్యక్షంగా లేదు అని ఈ విధంగా చెప్తూ, ఇంకా ఆ భగవంతునికి రిషికేశుడు అని ఒక పేరు ఉంది. రిషికేశుడు కదా. రిషికములు అంటే ఇంద్రియములు అని అర్థం. వాటికి ఈశుడు అంటే శాసకుడు, నియామకుడు, కాబట్టి రిషికేశుడు అని అన్నాం భగవంతునికి. ఆ విధంగా ఎవరు కూడా ఇంద్రియాలను నిగ్రహించినట్లయితే వారు రిషికేశులే. ఇంద్రియాలను, మనసును నిగ్రహించిన తర్వాత వాడు దేవుడే అయిపోతాడు, ఇంకేమున్నది. ఇప్పుడు జీవుడు ఎందుకు అయ్యిండు అని అంటే ఈ ఇంద్రియాల చేత, మనసు చేత తాదాత్మ అభిమానాన్ని పెట్టుకున్నందువలన వీడు జీవుడు అయ్యిండు. వాడితో తాదాత్మాన్ని, అటాచ్మెంటు తీసేసినాం అనుకో, వాడు దేవుడే.
జీవుడే ఈశ్వరుండు తలపోయ జీవుడే పరమాత్మయు జీవుడను భ్రాంతి విడువా అఖిలంబు శివుడవును రామ రామ. జీవుడే ఈశ్వరుడయ్యా, ఎవడో కాదు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎక్కడ వెతకపోతావు నువ్వు? చార్ధాం పోతావా? ఎక్కడ పోతావు? ఎక్కడ పోనక్కర్లే, స్వయంగా నువ్వే ఉన్నావు. అందువల్ల ఆ రహస్యం తెలుసుకోవాలంటేనే మనకు భగవద్గీతను ఆశ్రయించవలసి ఉంటుంది, గురువులను ఆశ్రయించవలసి ఉంటుంది. అది గొప్ప రహస్యం. నువ్వే దేవుడు అంటే ఎవరు నమ్మరు కదా. నేను పదే సార్లు చెప్పింది అనుకో, స్వామీజీగా చాలే అంటారు కదా. ఒప్పుకుంటారా మీరు? నువ్వే దేవుడు అంటే ఒప్పుకుంటావా? నేను ఎట్లయితా, నేను జీవుని ఉన్నా అంటావు. కానీ శాస్త్రం ఏం చెప్తుంది? మహాత్ముల అనుభవం ఏముంది? స్వయంగా జీవుడే దేవుడు. అది చెప్పడానికే 4 వేదాలు, 18 పురాణాలు, భాగవతం, భారతం, రామాయణం అన్నీ కూడా ఈ ఒక్క ముక్కనే చెప్తున్నాయండి. ఈ ఒక్క ముక్కని చెప్పడానికి ఎన్ని శాస్త్రాలు అండి! అబ్బాబా, కొన్ని జన్మలు మనం అధ్యయనం చేసినా అవి ఒడిచిపోవు. కేవలం జీవో బ్రహ్మైవ నాపరహ, జీవుడు బ్రహ్మమే ఉన్నాడు అంతే. ఇది ఒక్కటే ముక్క. అది తెలుసుకోవడానికే భగవద్గీత ప్రారంభమైంది. ఇక తర్వాత అది అయిపోయింది. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.